హైదరాబాద్ నగరంలో ఆక్రమణలపైకి దూసుకెళ్తున్న బుల్డోజర్లు బెంబేలెత్తిస్తున్నాయి. అక్రమార్కులు గుండెలు హడలిపోతున్నాయి. చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల్లో అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారు సామాన్యులైనా, సెలబ్రిటీలైనా, రాజకీయ నాయకులైనా, బడాబాబులైనా ఎవ్వరైనా సరే నిర్దాక్షిణ్యంగా కట్టడాలను నేలమట్టం చేస్తూ ముందుకెళుతోంది హైడ్రా. అయితే హైడ్రా కూల్చివేతలను ఆపేయాలంటూ కొందరు, తమ నిర్మాణాలు కూల్చకుండా స్టే విధించాలంటూ మరికొందరు హైకోర్టును ఆశ్రయిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దుర్గం చెరువు FTL బఫర్ జోన్లో అక్రమంగా నిర్మించిన పలు కట్టడాలకు హైడ్రా నోటీసులు జారీ చేయగా అక్కడి నివాసులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో హైకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆక్రమణ కూల్చివేతలపై దూసుకెళ్తున్న హైడ్రాకు బ్రేకులు పడినట్లయింది. హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. దుర్గం చెరువు పరిసరాల్లో హైడ్రా కూల్చివేతలపై న్యాయస్థానం స్టే విధించింది. స్థానికుల పిటిషన్ పైన హైకోర్టు విచారణ చేసింది. 2014లో జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్ పైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలయ్యింది. దీంతో హైకోర్టు హైడ్రాకు కీలక సూచనలు చేసింది. దుర్గం చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేశారంటూ హైడ్రా స్థానికులకు నోటీసులు జారీ చేసింది. నెల రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ నోటీసులపైన స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు. 2014లో జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్పై దుర్గం చెరువు పరిసర నివాసితులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ప్రొటెక్షన్ కమిటీ స్థానికుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. అక్టోబర్ 4న ప్రొటెక్షన్ కమిటీ ముందు నివాసితులు హాజరు కావాలని కోర్టు పేర్కొంది. మాదాపూర్ అమర్ కోఆపరేటివ్ సొసైటీలో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇంటికి హైడ్రా అధికారులు నోటీసులు ఇచ్చారు. తిరుపతి రెడ్డి ఇల్లుతో పాటు కార్యాలయం కూడా దుర్గం చెరువు FTL పరిధిలో ఉన్నట్లు అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. FTL పరిధిలో నిర్మించిన ఆ కట్టడాలను స్వచ్ఛందంగా తొలగించాలని స్పష్టం చేసిన రెవెన్యూ అధికారులు 30 రోజుల గడువు కూడా ఇవ్వడం గమనార్హం. ఈ నోటీసులపై స్పందించిన తిరుపతి రెడ్డి తాను ఉంటున్న ఇల్లు FTL పరిధిలో ఉంటే హైడ్రా ఎలాంటి చర్యలు తీసుకున్నా తనకు అభ్యంతరం లేదని తెలిపారు. కాగా ఇప్పుడు హైకోర్టు స్టే విధించడంతో తిరుపతి రెడ్డికి భారీ ఊరట లభించినట్లయింది. సోమవారం మాదాపూర్లో హైడ్రా సిబ్బంది కావోరి హిల్స్ పార్క్ స్థలంలో వెలిసిన అక్రమ షెడ్లను కూల్చివేశారు. పార్కులో స్పోర్ట్స్ అకాడమీపై గత కొంతకాలంగా కావోరి హిల్స్ అసోసియేషన్ ఫిర్యాదులు చేసింది. దీంతో తక్షణమే రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు ముందుగా స్పోర్ట్స్ అకాడమీ నిర్మాణాలను తొలగించారు. అనంతరం కావోరి హిల్స్ పార్క్ అని అధికారులు బోర్డును ఏర్పాటు చేశారు. అయితే కావోరి హిల్స్ అసోసియేషన్ నుంచి 25 ఏళ్ల పాటు తాము లీజుకు తీసుకున్నామని స్పోర్ట్స్ అకాడమీ నిర్వాహకులు వాదిస్తున్నారు. గడువు ముగియక ముందే అన్యాయంగా నిర్మాణాలను తొలగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తాజాగా హైకోర్టు హైడ్రాకు ఇచ్చిన ఆదేశాలతో దుర్గం చెరువు వాసులకు రిలీఫ్ దక్కింది.